హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ద లివింగ్ వరల్డ్ అలాగే బయాలజికల్ క్లాసిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈఏపీ సెట్ అంటే ఎంసెట్లో లాస్ట్ ఇయర్ అంటే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏంటంటే మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ రెండు చాప్టర్స్ సంబంధించినటువంటిది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, లాస్ట్లో చూడండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అంటే క్వశ్చన్స్ ఎలా వస్తాయి, దానికి ఆన్సర్స్ ఎలా చేయాలన్నది మీకు కొద్దిగా ఐడియా వస్తుందని చెప్పి చేయడం జరుగుతుంది. ఇందులో మనకి ఫస్ట్ చూద్దాం ఎసెట్స్ను, అదే మనకి రీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చిన క్వశ్చన్ ఇది. ఎసెట్స్ రీజన్ క్వశ్చన్స్ అంటాము. హెర్బేరియమ్స్ ఆర్ ప్లాంట్ రిపోజిటోరీస్ విచ్ ఆర్ యూజ్డ్ యాజ్ రిఫరెన్స్ స్పెసిమెన్స్. రీసెంట్లీ దీస్ ఆర్ డిజిటలైజ్డ్ ఫర్ గ్లోబల్ యూజ్. సో ఇది మనకి ఫస్ట్ ఎసెషన్ పాయింట్ ఆఫ్ వచ్చింది. అంటే మనకి ఏవైతే హెర్బేరియమ్స్ ఉన్నాయో ఈ హెర్బేరియమ్స్ అనేవి ఏం చేస్తారంటే మనకి ఒక షీట్ మీద ప్లాంట్ అనేది దాన్ని ప్రెస్ చేసి డ్రై అయిన తర్వాత దాన్ని స్టిక్ చేస్తారు. సో స్టిచ్ చేసిన దాన్ని మనం హెర్బేరియమ్స్ అంటాము. ఈ హెర్బేరియమ్స్ అనేవి ఏవైతే రెఫరెన్స్ కోసం అంటే టాక్సానమీలో రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ప్లాంట్ కొత్తదా లేదా ఇదివరకు ఉన్నదా, అంటే హెర్బేరియం రికార్డులో ఆ ప్లాంట్ ఉందంటే ఆల్రెడీ ఉన్నదని అర్థం, లేదంటే లేదని అర్థం. కాబట్టి హెర్బేరియమ్స్ అనేవి ఏంటంటే ఈ రెఫరెన్స్ కోసం అయితే యూజ్ చేస్తారు. దీన్ని రీసెంట్లీ డిజిటలైజ్ కూడా చేయడం జరిగింది. అలాగే రీజన్ ఎస్ఎస్కి రీజన్ చూద్దాప్పుడు హెర్బేరియమ్స్ హెల్ప్ ఇన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్. ఇక్కడ చూడండి, హెర్బేరియమ్స్ హెల్ప్స్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ గివెన్ కంప్లీట్ డిస్క్రిప్షన్ అబౌట్ ద టాక్సానమీ. సో ఇక్కడ మనకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చాడు. సో మనకి కంప్లీట్ డిస్క్రిప్షన్ అయితే ఉండదు హెర్బేరియం షీట్లో. హెర్బేరియం షీట్ తీసుకుంటే హెర్బేరియం షీట్ పైన ఏదో ప్లాంట్ స్టిచ్ చేస్తాము. ఈ కింద చిన్న బాక్స్ ఉంటుంది, అంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండదు. దాన్ని కలెక్ట్ చేసిన వాళ్ళు ఎవరు, ఏ ప్లేస్లో ఉంటుంది, దాని ఫ్యామిలీ ఏంటి, జీనస్ ఏంటి, స్పీసెస్ ఏంటి, ఇవి మాత్రం కొంత ఇన్ఫర్మేషన్ మాత్రం ఉంటుంది. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనం డిస్క్రిప్షన్ పాయింట్ ఆఫ్ లో ఈ టాక్సానమీకి అయితే ఇది యూజ్ అవ్వదు. కాబట్టి మీరు ఇక్కడ ఎస్ఎస్ రీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్ఎస్ అనేది కరెక్టే, కానీ రీజన్ ఏమవుతుందంటే ఇది కరెక్ట్ కాదు, రీజన్ అనేది కరెక్ట్ కాదని చెప్తాం. కాబట్టి ఆన్సర్లు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఎస్ఎస్ రీజన్ పాయింట్ ఆఫ్ లో వచ్చే ప్రతిదాన్ని కూడా సేమ్ ఇవే ఆన్సర్స్ ఉంటాయి. సో 1 వచ్చేసరికి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సెకండ్ వచ్చేసరికి బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. నెంబర్ 3 వచ్చేసరికి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇది మ్యాక్సిమం ఎస్ఎస్ రీజన్ పాయింట్ ఆఫ్ లో ఇవే ఉంటాయి ఆప్షన్స్. కాబట్టి ఇందులో మనకి ఎస్ఎస్ అనేది కరెక్టే, ఎస్ఎస్ అనేది కరెక్ట్, కానీ దానికి రీజన్ మాత్రం రాంగ్. కాబట్టి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అనేది మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే చూద్దాం. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఇది లిస్ట్ పాయింట్ ఆఫ్, లిస్ట్ 1 లిస్ట్ 2 రెండు ఉంటాయి. సో లిస్ట్ పాయింట్ ఆఫ్ లో చూద్దాం. సో లిస్ట్ పాయింట్ ఆఫ్ లో మీరు చూసరికి ఆర్డర్ ఏ అంటే లిస్ట్ 1లో ఏబిసిడిలో ఆర్డర్, స్పీసెస్, ఫ్యామిలీ, క్లాస్ ఇచ్చారు. ఇలా మనకి లిస్ట్ 3కి వచ్చేసరికి ఇక్కడ మనకి రోమన్ నెంబర్ 1 2 3 4 5 ఇచ్చారు. సో మనకి నైగ్రామ్ ఒకటి, పాలిమోనియలిస్ ఒకటి, సొలానం ఒకటి, నెక్స్ట్ ఏంటంటే సొలనేసి ఒకటి, డైకాట్లెట్ని. సో ఇందులో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏవైనా సరే మీకు ఒక 2 తెలిస్తే మీరు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మీకు బాగా తెలిసింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నైగ్రామ్ ఉంది. సో నైగ్రామ్ ఫర్ ఎగ్జాంపుల్ సొలానం నైగ్రామ్, ఇది సైంటిఫిక్ నేమ్. సొలానం అనేది ఏమవుతుంది, జీనస్ అవుతుంది. నైగ్రామ్ ఏమవుతుంది, స్పీసెస్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, స్పీసెస్ మనం ఇక్కడ చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం, ఇక్కడ ఏదైతే బి ఉందో లిస్ట్లో బి అనేది ఏమవుతుంది, నెంబర్ 1 రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మీకు బాగా తెలిసినట్టు సొలనేసి, ఆల్రెడీ ఫ్యామిలీ మీకు బాగా చదివారు కాబట్టి సొలనేసి అనేది ఒక ఫ్యామిలీ. కాబట్టి సి వచ్చేసరికి ఏమవుతుందంటే నెంబర్ 4ని రిప్రజెంట్ చేస్తుంది. అంటే B1ని C4ని రిప్రజెంట్ చేయాలి. B1 C4 ఆన్సర్ చూద్దాం. సో B1 C4 వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్లో చూడొచ్చు. B1 అదే మనకి ఏంటంటే B1 ఇవ్వడం జరిగింది, C వచ్చేసరికి 4 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి B1 ఇక్కడ నెంబర్ 1 ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ కూడా ఉంది, కానీ ఇక్కడ C వచ్చేసరికి ఏమవుతుంది, నెంబర్ 3 వచ్చింది. కాబట్టి ఇది కాదు. మ్యాక్సిమం ఏంటంటే నెంబర్ 3 ఆన్సర్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మనకి రెండు కూడా కరెక్ట్గానే ఉన్నాయి. సో దాని కింద నెంబర్ 4 కూడా అలా లేదు, మళ్ళీ ఇక్కడ మారిపోయింది. కాబట్టి నెంబర్ 3నే మనం చూస్ చేసుకోవచ్చు. నెంబర్ 3లో ఇంకేముందంటే A2 ఉంది, D5 ఉంది. A2 D5 వస్తుంది చూద్దాం. A2 ఒకటి, D5 ఒకటి. ఏ వచ్చేసరికి ఏమవుతుంది, ఆర్డర్ A2 ఇచ్చాడు. ఆర్డర్ అనేది పాలిమోనియల్స్ అనేది ఒక ఆర్డర్, ఇది పాలిమోనియల్స్ అనేది ఆర్డర్ అవుతుంది. ఇక్కడ క్లాస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ
ఇక్కడ మనకి ఆల్రెడీ స్పీసెస్ ఫ్యామిలీ మళ్ళీ కంప్లీట్ అయిపోయినాయి. సో క్లాస్ వచ్చేసరికి డైకాట్లనే క్లాస్ అని చెప్తాం. మోనోకాట్స్ డైకాట్స్ క్లాస్ కింద మనం చెప్తాం. సో మనకి ఇది యాంజియోస్పెర్మ్స్లో రావడం జరుగుతుంది. సో ఇది అయితే మీరు ఆన్సర్ అనేది ఏం చూస్ చేసుకుంటుందంటే ఇక్కడ కూడా మనకి నెంబర్ 3 అయితే ఆన్సర్గా మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనకి మినిమం అంటే అన్నీ తెలియని లేదు, మ్యాక్సిమం ఒక 2 తెలిస్తే మనకి కాన్ఫిడెంట్గా మనం ఆన్సర్ అనేది మనం చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ చూద్దాం థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు సో థర్డ్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మనకి ఐడెంటిఫై ద కాంబినేషన్ ఆఫ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు సైనోబ్యాక్టీరియా. సో సైనోబ్యాక్టీరియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. ఇక్కడ ఫస్ట్ చూద్దాం. సైనోబ్యాక్టీరియా రెఫర్ టు యాజ్ ఏ బ్లూ గ్రీన్ ఆల్గే. సైనోబ్యాక్టీరియా అన్న బ్లూ గ్రీన్ ఆల్గే అన్న ఒకటే, ఇది కరెక్ట్ ఆప్షన్. సో సెకండ్ చూద్దాం. దే పెర్ఫార్మ్ ఆక్సిజెనిక్ ఫోటోసింథసిస్ ఇన్ క్లోరోప్లాస్ట్. ఇవి ఆక్సిజనిక్ ఫోటోసింథసిస్ చేసుకుంటాయి, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి సైనోబ్యాక్టీరియాలో క్లోరోప్లాస్ట్ అనేది ఆబ్సెంట్ ఉండవు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది రాంగ్ కింద అయితే మనం చెప్పుకోవచ్చు. సో సెకండ్ ఆప్షన్ రాంగ్ వచ్చింది కాబట్టి మనం ఆన్సర్ వస్తే చూద్దాం. అంటే మీరు ఏ విధంగా చూస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందో చెప్తాను మీకు. సో ఆన్సర్కి వచ్చేసరికి సెకండ్ అనేది ఎక్కడెక్కడ ఉందంటే ఫస్ట్లోనే ఉంది, సెకండ్లో ఉంది, థర్డ్లో ఉంది. సో 1, 2, 3 మూడిట్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. సో థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ద రెడ్ కలర్, ఇక్కడ చూడండి, ద రెడ్ కలర్ ఆఫ్ రెడ్ సీ ఈజ్ డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ సైనోబ్యాక్టీరియల్ స్పీసెస్. సో ట్రైకోడెర్మ్ ఎరిథ్రియం ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల మనకి రెడ్ కలర్ సీ అనేది మనకి రెడ్ కలర్లో రావడం జరుగుతుంది. కాబట్టి ఇది కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫోర్త్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఆల్ ద సైనోబ్యాక్టీరియా స్పీసెస్ కెన్ ఫిక్స్ అట్మాస్ఫిరిక్ నెంటు ఇన్ ద స్పెషలైజ్డ్ సెల్స్ కాల్డ్ హెట్రోసిస్ట్. సో మనకి నాన్ స్టాక్ అనిపోయినా కూడా చెప్తాం సైనోబ్యాక్టీరియాలో వీటిలో స్పెషలైజ్డ్ సెల్స్ ఉంటాయి, వాటిని మన హెట్రోసిస్ట్ కొద్ది లార్జ్ సైజులో ఉంటాయి. అలానే అన్ని సైనోబ్యాక్టీరియాలు ఇవి ఉండవు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్ కింద చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనకి ఆన్సర్ అనేది ఏంటంటే సెకండ్, ఫోర్త్ అనేది ఇన్కరెక్ట్. సో సెకండ్, ఫోర్త్ ఎక్కడ ఉందంటే ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్లో మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మీరు థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది. సో దీని నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, అసెర్షన్ రీజన్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఇది కూడాను సేమ్. సో అసెర్షన్ చూద్దాం. అసెర్షన్ అక్కడ యూగ్లినాయిడ్స్ హ్యావ్ ఏ ఫ్లెక్సిబుల్ బాడీ. యూగ్లినాయిడ్స్లో ఫ్లెక్సిబుల్ బాడీ ఉంటుంది. మనకి క్రైజోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్, నెక్స్ట్ యూగ్లినాయిడ్స్ బూట్లోనూ ఈ క్రైజోఫైట్స్, డైనోఫ్లాజిలేట్స్ స్టిఫ్ ఉంటుంది అది బాడీ అనేది. కానీ యూగ్లినాయిడ్స్కి వచ్చేసరికి ఫ్లెక్సిబుల్ బాడీ ఉంటుంది. మరి ఎందుకు ఈ ఫ్లెక్సిబుల్ బాడీ ఉంటుంది? ఎస్ఎస్ఎన్ అనేది ఫ్లెక్సిబుల్ బాడీ కరెక్టే, మనకి కరెక్టే, ఎస్ఎస్ఎన్ కరెక్టే. రీజన్ చూద్దాం. ఎక్సెస్ఎన్ రీజన్, దే హ్యావ్ ఏ ప్రోటీన్ రిచ్ లేయర్ కాల్డ్ పెలికిల్. దీనిలో మనకి ఇది బాడీ దేంతో ఫామ్ అవుతుందంటే ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది, పెలికిల్తో ఫామ్ అవడం జరుగుతుంది. విచ్ మేక్స్ దేర్ బాడీ ఫ్లెక్సిబుల్. అందువల్ల ఏమవుతుందంటే బాడీ ఫ్లెక్సిబుల్గా ఉండడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. అంటే ఎస్ఎస్ను కరెక్టే, రీజన్ కూడా కరెక్టే. ఎస్ఎస్ఎన్కి రీజన్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ కింద మనం చెప్పుకుంటాం. కాబట్టి ఆప్షన్లో మీకు యాజ్ యూజువల్గా ఇందులో మనకి ఏంటంటే 4 టైప్స్ ఆప్షన్స్ సేమ్ ఒకలాగా ఉంటాయి. కాబట్టి మీరు ఆన్సర్ ఏంటంటే బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. సో నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఆర్కియా అండ్ యూకారియా, యూకారియా ఆర్ మోర్ క్లోజ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ దెన్ బ్యాక్టీరియా. సో నెక్స్ట్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఆర్కియా అండ్ యూకారియా ఆర్ మోర్ క్లోజ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ దెన్ బ్యాక్టీరియా. బి ఆప్షన్. సో బి ఆప్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసరికి ఆర్హెచ్ విట్టేకర్ ప్లేస్డ్ యూనిసెల్యులర్ యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఇన్ కింగ్డమ్ మొనిరా. సో కింగ్డమ్ మొనిరాలో యూకారియోట్, యూనిసెల్యులర్ ఉండవు. ఇవి మనకి ఇందులో ప్రోకారియోట్ పెట్టాడు. కాబట్టి ఏ అనేది ఏంటంటే ఆర్కియా, యూకారియా మోర్ క్లోజ్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ దెన్ బ్యాక్టీరియా. సో ఆర్కియా, యూకారియా రెండు కూడా మనకి ఏంటంటే ఫస్ట్ ఏదైతే ఉందో ఏ అది కరెక్ట్గా ఉంది. బి వచ్చేసరికి అవుతుంది రాంగ్ అనిపిస్తుంది. చూడండి, ఆర్హెచ్ విట్టేకర్ అనేది మొనిరా కాదు, ప్రొటిస్టాలో పెట్టడం జరిగింది. సో దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం. సి కార్ల్ లూస్ రీప్లేస్డ్ కింగ్డమ్స్ విత్ 2 కింగ్డమ్ బ్యాక్టీరియా అండ్ ఆర్కియా. సో బ్యాక్టీరియా, ఆర్కియా, కార్ల్ లూస్ అంటే 3 డొమైన్స్ చెప్పుకున్నాం. 3 డొమైన్స్ ఇది కూడా మనకి రాంగ్ అవుతుంది. చూడండి, 3 డొమైన్స్ ఏంటంటే బ్యాక్టీరియా, ఆర్కియా, యూకారియా, ఇలా మనకి 3 ఉన్నాయి. కానీ నేను ఏం చేశానంటే 2 కింగ్డమ్స్ కింద ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఇది కూడా మనకి రాంగే, అంటే బి రాంగే, సి కూడా రాంగే. సో ఏ కరెక్టే.
నెక్స్ట్ 4th వన్ చూద్దాం. 24S subunit of ribosomal RNA ఈ యూజ్డ్ ఇన్ ద ఐడెంటిఫై ద మైక్రోబ్స్ ఐడెంటిఫై చేయడానికి ఈ రైబోజోమ్లో ఉన్నటువంటి 24 సబ్యూనిట్ ఏదవుతుందో 24S, సో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సో మైక్రోబ్స్ని ఐడెంటిఫై చేయడంలో ఆర్ఎన్ఏ కూడా అంటే రైబోజోమల్ ఆర్ఎన్ఏ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. సో కాబట్టి ఇది మనకి కరెక్ట్ ఆప్షన్. సో రాంగ్ ఏంటి అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఎన్ని ఉన్నాయి, కరెక్ట్ ఏడి కరెక్ట్ ఇచ్చాడు, బీసీలు రాంగ్ ఇచ్చాడు. సో ఇక్కడ మనకి కింద క్వశ్చన్ ఏమొచ్చాడంటే ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు. చాలామంది స్టూడెంట్స్ ఇక్కడ కరెక్ట్ ఇన్కరెక్ట్ అందుకు చూసుకొని మీరు ఆన్సర్ చేయండి. కాబట్టి బీసీ రాంగ్ కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ అయితే మాత్రం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది దీనికి సంబంధించింది. సో నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ కూడా మనకి చూడండి లిస్ట్ ఏ లిస్ట్ బి రెండు ఇచ్చాడు. లిస్ట్ ఏకి వచ్చేసరికి కన్వాల్వేసియా, రోజేలిస్, మ్యాంజిఫెరా, ఇన్సెక్ట్ ఇచ్చాడు. అలాగే లిస్ట్ బికి వచ్చేసరికి డైకాట్లిడన్స్, ఆర్థ్రోపోడా, నెక్స్ట్ అనకార్డియేసి, పాలిమోనియల్స్ ఇలా ఇచ్చాడు. అయితే దీనిలో మనకి మోనోకాట్లిడన్ ఒకటి ఇచ్చారు. మనకి బాగా తెలిసింది ఏంటంటే ఇన్సెక్టా, ఆర్థ్రోపోడా ఇది మనకు తెలిసిందే. సో ఆర్థ్రోపోడాలో మనకి అంటే ఇన్సెక్టా ఉండడం జరుగుతుంది. సో కాబట్టి D2 ఉంది. సో D2 కింద ఎన్ని ఉన్నాయో చూద్దాం. D2 1, 2 రెండు ఉన్నాయి. సో రెంట్లో ఏదో ఒకటి అవుతుంది. సో నెక్స్ట్ ఇంకొకది మనకి బాగా తెలిసింది, ఇంకో దాన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి మ్యాంజిఫెరాకి వచ్చేసరికి మ్యాంజిఫెరా అనకార్డియేసి ఫ్యామిలీ చెందుతుంది. మ్యాంజిఫెరా అనేది అనకార్డియేసి ఫ్యామిలీ చెందుతుంది. ఇన్సెక్టా వచ్చేసరికి ఆర్థ్రోపోడాకి వస్తుంది. అంటే సి వచ్చేసరికి ఏమవుతుందంటే 3 వస్తుంది, డి వచ్చేసరికి ఏమవుతుంది 2 వస్తుంది. సో ఇది అలాగే రోజేలిస్ వచ్చేసరికి మనకి అంటే డైకాట్ సంబంధించిన ప్లాంట్. ఇది డైకాట్ కింద మనకి రావడం జరుగుతుంది. సో ఇది మనకి ఇలా వరుసగా మనకి ఏంటంటే బి వచ్చేసరికి 1 రావుతుంది. B1 వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ చూద్దాం. B1 1, 2 రెండు ఉన్నాయి. సో B1 తర్వాత రోజేలిస్ వచ్చేసరికి అవుతుంది B1 మ్యాంజిఫెరాకి వచ్చేసరికి అవుతుందంటే కన్వాల్వేసికి వచ్చేసరికి కన్వాల్వేసి అనేది ఏంటంటే ఇది మనకి పాలిమోనియల్స్కి సంబంధించినటువంటిది. సో కాబట్టి ఈ కన్వాల్వేసి, పాలిమోనియల్స్ అనేవి కన్వాల్వేసి ఫ్యామిలీ అయితే పాలిమోనియల్స్ మనకు ఆర్డర్ అవుతుంది. కాబట్టి ఏ అనేది 4ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో A4 ఎక్కడ ఉందంటే ఫస్ట్ దానిలో ఉంది. అలాగే B1 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సి పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి సి ఏమి ఇచ్చాడు మనకి మ్యాంజిఫెరా, అనకార్డియేసి రావాలి, C3 రావాలి. కానీ C4 పై దానిలో ఉంది, కానీ C3 కరెక్ట్ కాబట్టి మనం ఏం చేస్తామంటే సెకండ్ ఆప్షన్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇది మనం మీరు చేయాల్సిందంటే ఎక్కువగా మనకి ఇటువంటి క్వశ్చన్స్ ఎక్కువ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఈ మ్యాచింగ్స్, ఎస్ఎస్ను, రేజ్ను ఇలా మనకి టైం టేకన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఏ విధంగా ఆన్సర్ చేయాలని మీకు ఒక ఐడియా రావడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతగానో హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.